ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపే ముందు ఒక్కొక్క ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు ముందుగా బొమ్మలాపురానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ముందుకు రండి. ఆ తర్వాత ఇంకొక గ్రామానికి సంబంధించినటువంటి వారిని అలా వరుస క్రమంలో ప్రతి ఒక్కరిని పార్టీలోకి కండువ కప్పి ఆహ్వానిస్తూ వారిని గౌరవించుకుంటూ తర్వాత అందరూ చేరిన తర్వాత మొత్తం ఈ హాల్లో కుర్చీలన్నీ తీసివేసి చుట్టూరు నిలబడి ఒక ఫోటో తీసుకొని ఎంత పెద్ద ఎత్తున మీరు అభిమానంతో చేరారో ప్రపంచానికి తెలిసే విధంగా చూపిద్దాం. ఎంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారో ఈ వీడియోలన్నీ కూడా ప్రపంచం మొత్తం చూడాలి. కాబట్టి దయచేసి ఎవరు నెట్టుకోకుండా వరుస క్రమంలో నిలబడి బొమ్మలాపురానికి సంబంధించినటువంటి వారు ముందు రండి. ఆ తర్వాత ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి, కోవలకుంట నుంచి కొంతమంది, వీరభద్రాపురం నుంచి కొంతమంది, చంద్రాయనపల్లి నుంచి కొంతమంది ఇలా వచ్చారు. వరుస క్రమంలో వారందరినీ కూడా పాడేటువంటి వాళ్ళు కొంచెం వెనకకి వెళ్ళి మధ్య క్లియర్ చేయండి దయచేసి. మంచి చేస్తూ మేలు చేస్తూ మీ కుటుంబాలకు మేలు జరిగితేనే ఓటేయండి అని అడుగుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప ప్రభుత్వాన్ని నడిపినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు అందుకుని ప్రజల మనసుల్ని దోచుకుని ప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి, పార్టీలో ముందుకు నడవడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గతంలో అనేక పార్టీలు ప్రభుత్వాన్ని నడిపిన గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలకు మంచి పరమావధిగా ప్రజల కోసమే ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాధీరుడు జగనన్న గారి యొక్క పరిపాలనకి ఆకర్షితులై వారి కుటుంబాల్లో జరిగినటువంటి మేలును బట్టి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని ఏ విధంగా అయితే ముందు చెప్పారో అదే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, బీఎస్పీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను జతకట్టి ప్రజల్ని మోసం చేయడానికి ఒకవైపున చంద్రబాబు నాయుడు ఎత్తులు పన్నాగాలు పన్నుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాకు ఉన్నటువంటి ఎజెండా ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపించడం తప్ప ఇంకొకటి కాదు అని, మంచి జరిగితేనే, మేలు జరిగితేనే, మీ కుటుంబంలో లబ్ధి జరిగితేనే ఓటేయండి అని అడుగుతున్నటువంటి జగనన్నకి జై కొట్టి వచ్చిన మీ అందరికి స్వాగత సుమాంజలి పలుకుతూ మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మనందరం కలిసి పనిచేస్తున్నాం. పిల్లల చెరువు ప్రాంతంలో ఎవరో ఒకరిని మభ్యపెట్టి మోసం చేసి వారికి ఏదో ఆశ చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని తీసుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి కొంతమంది నాయకులు గమనించాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డోర్లు తెరిస్తే కార్యకర్త కూడా మిగిలేటటువంటి పరిస్థితి ఉండదు అని మీరు గమనించాలి. ఎందుకంటే కార్యకర్త కుటుంబంలో ఏం మంచి జరిగిందో ఆ కార్యకర్తకి తెలుసు. కాబట్టి మంచి జరిగితేనే రమ్మని చెప్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీకి వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మీరందరూ గుర్తుంచుకోవాలి. తాయిలాలు ఇచ్చి మోసపు మాటలు చెప్పి గారడి వ్యవహారాలతోటి పార్టీలోకి చేర్చుకొని నాగు పాము బుసలు కొట్టినట్టుగా తప్పుడు ప్రచారాలు చేసుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ తప్పుడు పద్ధతి మారాలి. ఈ ఒక్కరోజే దాదాపుగా దోర్నాల నుంచి 200 కుటుంబాలు అంటే దాదాపుగా 200 కుటుంబాలు అంటే ఎన్ని ఓట్లు ఒక్కసారి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారిని అడిగితే వస్తుంది. ఒక ఈ కాన్స్టిట్యున్సీకి బీజేపీ అభ్యర్థిగా పోటీ పడి బీజేపీ పార్టీలో ఏ విధంగా అయితే వెనుకబడినటువంటి వర్గాలను మోసం చేస్తారో ఆ విధంగా మోసపోయినటువంటి సింగా ప్రసాద్ ఇవాళ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎంత సర్వీస్ చేశాడు. ఒక వెనుకబడినటువంటి తరగతి చెందినటువంటి వ్యక్తి
వెనుకబడిన తరగతికి చెందినటువంటి వ్యక్తి షెడ్యూల్ కులాల్లో పుట్టి ఈ సమాజానికి ఏదో మంచి చేయాలని తాపత్రయంతో బీజేపీ పార్టీ కేంద్ర పార్టీ కదా ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో వారు ముందుకు వస్తే తొత్తులనే ఎత్తులతోటి 5 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని టికెట్ లేకుండా చేసినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, నేను గొప్పగా చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ సీటును తెలుగుదేశానికి అమ్మి వేసుకున్నటువంటి విధానాన్ని వ్యతిరేకించి జనసేన నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోవడం వల్ల ఇక్కడ తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి సర్వీస్ చేసి ఈ రోజు వరకు ఏమీ లబ్ధి వాళ్ళ కుటుంబాల్లో జరగక ఇది జగనన్న ద్వారానే మేము బాగుపడతాం, అభివృద్ధి చెందుతామని నమ్మి తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున దాదాపు 300 కుటుంబాలు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఒక్క రోజే చేరుకున్నారు. రేపు ఎల్లుండి మళ్ళీ ఈ వారం అంతా కూడా చేరుకుని ఉంటాం. పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరగబోతున్నాయనేది మీరందరూ చూస్తారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడానికి మా నాయకత్వం సిద్ధంగా ఉంది. మా నాయకులు సేవ చేయడం మాత్రమే రాజకీయంగా తీసుకుంటే ఇతర పార్టీ వాళ్ళు వ్యాపారం చేయడమే రాజకీయంగా తీసుకున్నారు. కాబట్టి రాజకీయాలు కేవలం సేవ చేయడానికే. కాబట్టి సేవ చేసే పార్టీలను నమ్మి వస్తున్నటువంటి వారు పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఈ వారం మొత్తం కూడా చేర్పులు జరుగుతాయి. కాబట్టి వచ్చినటువంటి మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా దయచేసి వాస్తవాన్ని గమనించండి. ఈ ఎర్రగొండపాలెం గడ్డపై జరిగినటువంటి అభివృద్ధిని బట్టి వచ్చి స్వాగతం పలికి మా పార్టీలో చేరుతున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి సముచిత స్థానం దక్కుతుందో అందరి సమక్షంలోనే చెప్తున్నామంటే వారు ఎంత సఖ్యత ఉందో ఒకసారి గమనించండి. గ్రూపులకు తాళలేదు, మేమంతా ఒకటే. వైఎస్ఆర్ జెండా కింద పనిచేసే సైనికులము, సేవకులమే. పెత్తనాలు చేసే పెత్తందారులం కాదు అని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా 2024లో భారీ మెజారిటీ 70,000 కష్టపడి గెలిపిస్తామని చెప్పేసి ఈ యొక్క తెలియజేసుకుంటాము. ఎందుకంటే ఎన్నికలలో డేటా కలిగిన వాళ్ళు కూడా ఎక్కువ సంతోషపడుతున్నారు. అది మీ దయ. చంద్రశేఖర్ నాయకత్వం, చంద్రశేఖర్ నాయకత్వం. అటువంటిది లేకుండా దయచేసి నిజంగా మనం గెలవాలా, మనం నిజంతో ఉండాలా, మళ్ళా మనం ప్రజలు పడవరు వాడు ఎక్కడే ఉండాలా, గుణస్తుడు మంచివాడనే ఆలోచన పాతకాలాన్ని మర్చిపోయింది. నేను మర్చిపోయిన మీ అందరూ తెలుసు. నాకు పాతకాలాన్ని మర్చిపోయినా ఈ వచ్చిన తర్వాత ఉల్లాసం పెరిగే నేను వస్తున్నాను. లేకపోతే నేను రావడం లే. మన అన్ని ఊళ్ళలో కూడా ఏ ఊరికి ఆ ఊరు చేసి మీ నిజాన్ని తెలియజేయండి. ఆయనకు వచ్చేది కానీ కానీ అందుకే పెద్దలు కానీ మన గ్రూప్ తరఫున నిజాన్ని వచ్చిందంటే ఎవరైనా ఆయన గుర్తుంచుకుంటాడు.
మీ అందరికీ మనం చేస్తాం. తోలిన వాళ్ళు, తోలుతున్నటువంటి వాళ్ళు, తోలాలనుకున్నటువంటి వాళ్ళు గడిచినటువంటి 5 సంవత్సరాల కాలం నుంచి ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తూ బిల్లు వచ్చినా రాకపోయినా ఆ విలేజ్ మీద ఉన్నటువంటి బాధ్యతను బట్టి, ఆ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ట్యాంకర్లు పెట్టి వాటర్ తోలి సంవత్సరాల కొద్దీ వాటర్ బిల్లులు రాకపోయినా కానీ వెయిట్ చేసి తోలినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఎర్రగొండపాలెంకి చాలా ఆనందంతో మీ అందరూ వచ్చి సన్మానం చేయడం అనేది నాకు నిజంగా ఆనందం కన్నా బాధ్యతనే ఎక్కువ పెంచింది. ఎందుకంటే ఒక మనిషి తను చేయాల్సినటువంటి పనిని చేస్తే ఎంత అభిమానాన్ని మీరు ఇస్తారో అది మీరు నిరూపించారు. ఇది నా బాధ్యత. దీనిలో నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఖచ్చితంగా ఎవరున్నా కానీ చేయాల్సిందే. కష్టపడి సప్లై చేసింది మీరైతే దానికి కేవలం పైకి మాకు బిల్లులు కావాలన్నా చెప్పడమే నేను చేసింది. ఇది మొత్తం మీ డబ్బు, మీ కష్టార్జితం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మంచినీటికి మీకు దక్కాల్సినటువంటి డబ్బు. దాన్ని ఏదో ఒక విధంగా తెప్పించి మీకు ఇప్పించాలి. ఎలక్షన్స్ ముందే ఇప్పిస్తానని నేను మాటిచ్చాను. నమ్మినటువంటి వాళ్ళేమో ఖచ్చితంగా ఇతను చేస్తాడనుకున్నారు. నమ్మనటువంటి వాళ్ళేమో కంటిన్యూగా గ్రూపుల్లో ఇతను కూడా అది మాటల మనిషి అని చెప్పేసి అన్నారు. గ్రూపుల్లో కంటిన్యూగా ఏదో ఒక చాటింగ్ జరుగుతూనే ఉండేది. నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నా. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎలా సప్లై జరుగుతుందో తెలుసుకోవడం కోసం నేను యాడ్ అయ్యాను. నన్ను యాడ్ చేశారు. ఆ తర్వాత రాజకీయ వేదికగా అది మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండే అవకాశమే లేదు. ఏమైనప్పటికీ సంవత్సరాల కొద్ది నిలబడినటువంటి వ్యక్తి అసహనంతో ఏమన్నా కూడా అది బాధ్యతగానే తీసుకోవాలి తప్ప వారి మీద వ్యతిరేక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. వ్యతిరేక ఉద్దేశంతో తీసుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు అని అనుకున్నాను. ఇంకా కూడా నాకు ఇది ఉపయోగపడుతుంది. వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, నిజంగా ఇది పై స్థాయికి చేరడానికి ఇది ఒక వేదికేమో అని అనుకున్నాను. అందుకే నేను ఎవరిని ఆపలేదు. చేసే వాళ్ళని చేయనీయండి వదిలేసాను. కారణం ఏంటంటే పై స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ సీరియస్నెస్ తెలుస్తుందనే ఉద్దేశంతో చెప్పాను. కానీ ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా చేయొద్దని చెప్పాను. మీకు ఉన్నటువంటి సమస్యని సామరస్యంగా మీరు 10 మందికి తెలిసేలాగా చెప్పుకోండి తప్ప ఎక్కడా కూడా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించొద్దు, ఎక్కడా విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అన్నాం. అందరూ కూడా అది మంచి మనస్సుతో స్వీకరించి మీరు అదే విధంగా మీ యొక్క అవసరాన్ని, మీ యొక్క రావాల్సినటువంటి డబ్బుని తెచ్చుకోవడానికే ప్రయత్నించారు తప్ప మీరు ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ఇదే కుందాతనాన్ని మనం ఫర్దర్గా కూడా మెయింటైన్ చేయాలి. ఇవాళ నేను చేసినటువంటి చిన్న బాధ్యత అది, చేయాల్సినటువంటి బాధ్యత చాలా పెద్దది ఉంది. ఏ ఒక్క ఊరికి కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిది. మీ అందరి తరఫున నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా నాది. అందుకే తోలుతున్నటువంటి వాళ్ళు శంకరన్న రాండి శంకరన్న, తోలుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫు నుంచి ఎవరైతే ట్రిప్పులు పర్మిషన్ సంపాదించుకొని ఉన్నారో వారందరూ తోలండి. ఎవరైతే పర్మిషన్ ఉంది మాకు డబ్బు రాదు అని మేము అనుకుంటున్నాం, ఇప్పుడేదో నువ్వు తెప్పించావు రేపు మళ్ళీ లేట్ అయితే మేము ఆగలేమనుకునే వాళ్ళు దయచేసి వాళ్ళ పేరు నమోదు చేయించండి ఆఫీస్లో. మీరు నమ్మకంగా తోలండి, డబ్బు ఇప్పించే బాధ్యత నాది. ఇవాళ నేను ఎమ్మెల్యే కాదు, ఏ అధికారం నాకు లేదు. అయినా మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేసాం, సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగాం. పెద్దల సహకారంతో అది సాధ్యపడింది తప్ప నా ఒక్కడిది కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం, చకచకా పనులన్నీ జరిగిపోవడం, అవన్నీ జరిగాయి. రేపు కూడా జగనన్న సీఎం కావడం తథ్యం. ఖచ్చితంగా మీరు తోలినటువంటి బిల్లులన్నీ వస్తాయి. కాబట్టి ఎక్కడా కూడా బాధ్యతను మరిచి వదిలిపెట్టొద్దు. కొంతమంది ట్రిపుల్ పర్మిషన్ తీసుకొని తోలట్లేదు. తోలనటువంటి వాళ్ళు ఒకవేళ ఏ కారణం చేతైనా తోలలేకపోతే
దయచేసి చెప్తే అది ఇంకొకరికి పర్మిషన్ ఇప్పిస్తా, కలెక్టర్ గారి దగ్గర నుంచి మీ పేరు మార్పిస్తాను. తోలుతున్నటువంటి వారు బాధ్యతగా తోలితే వాళ్ళ డబ్బు ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పిద్దాం. ఇవి కాకుండా కూడా ఊళ్ళల్లో కొన్ని చోట్ల పర్మిషన్ రాలేదు. ఆ రన్నటువంటి వాటికి నేను ఎంపీ గారు కలిసి మేము పెట్టుకొని ఎంత అవసరమైతే అంత ఎవరికి ఎక్కడ ఎన్ని ట్రిప్పులు అవసరమో దానికి ఒక లెక్క అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఇంతకుముందు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము గతంలో తోలినటువంటి లెక్కలకు అనుకూలంగానే ఆ తోలనటువంటి ప్రాంతాల్లో మనం మన పార్టీ తరఫున తోలించేటటువంటి బాధ్యతను తీసుకున్నాం. పదే నాయకులు ఆ వాటర్ లేదని విలేజ్ వాళ్ళని తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర హడావుడి చేసే ప్రయత్నం వద్దు. మీరు బాధ్యత తీసుకోండి. మీ గ్రామంలో నిజంగా 4 ట్రిప్పులు అవసరమా? 4 ట్రిప్పులు రాయించండి. ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సప్లై చేసేటటువంటి వాళ్ళే మేము తోలుతానంటే దానికి ప్రత్యేకమైన ట్యాంకర్ పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు గవర్నమెంట్ తోలుతున్నారు, ఏది ఎప్పుడు తోలుతున్నారో తెలియదు. కాబట్టి మన తరఫునటువంటి తోలేదానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి ఏ విధంగా మనం మన పార్టీ తరఫున మన నాయకులు తోలుతున్నారో ఒక చిన్నపాటి గుర్తింపు వచ్చేలాగా ప్రజల్లో అదొక మార్క్ పెట్టుకొని ఏ నిబంధనల్ని ఉల్లంఘించకుండా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి మనం ఆ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి తోలేటటువంటి వాళ్ళు మేము పాత ట్యాంకర్లతో తోలుతున్నామంటే కుదరదు. ఆఫీస్లో ఇచ్చేటటువంటి ట్యాంకర్లకి ప్రతి వారం డబ్బు చెల్లించడం జరుగుతుంది. దానికి దూరం ఉన్నటువంటి వారికి ఒక రేటు, దగ్గర ఉన్నటువంటి వారికి ఒక రేటు నిశ్చయించడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే అక్కడ ప్రజల దాహం తీర్చడమే తప్ప రాజకీయం చేయడానికి కానే కాదు. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి ఒక కమిటీని ఇక్కడ వేస్తున్నాం. ఆ కమిటీలో ఏ ఊరికి ఎన్ని ట్రిప్పులు అనేది అక్కడ రాయించండి. నాయకుల బాధ్యత తీసుకోండి. తోలుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే మాకు ట్రిప్పులు రావట్లేదని ఓడిపోయినా గెలిచిన సర్పంచుల్లో ఎవరైతే మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, మేము తోలుతామని అనుకుంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కొద్దో గొప్ప ఎంతో కొంత 10 రూపాయలు సంపాదించుకుంటారు. ఇది ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి పని కాదు. కాబట్టి అందరూ కలిసి చేసేటటువంటి పని. కాబట్టి మీరు బాధ్యత తీసుకోండి. గవర్నమెంట్ ట్యాంకులు తోలుతున్నటువంటి వాళ్ళు తోలండి. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు తోలము అంటే వాళ్ళే ఇంకొక కొత్త ట్యాంకర్ పెట్టుకొని వేరే ట్యాంకర్ ఆ ట్యాంకర్ ద్వారా తోలండి. అది ఇది కలవడానికి వీల్లేదు. ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ గ్రూపుల్లో వాట్సాప్స్ పెట్టాలి. ఎన్ని ట్యాంకర్లు ఆ ఊర్లో తోలింది అప్పటికప్పుడే సాయంత్రానికి రాయించుకోవాలి. 7 రోజులు తోలిన తర్వాత 7వ రోజు సాయంత్రం వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకే రంగు ఉంటుంది. అదేంటో నేను చెప్తాను. ఇది ఎన్నికల నిబంధనలకి విరుద్ధం కాబట్టి అది మనం మాట్లాడడానికి వీల్లేదు. కాకపోతే అందరు గుర్తించే విధంగా ఎలా చేయాలనే ఒక ఆలోచన ఉంది. అది ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారి పరిధిలో ఒకసారి చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ట్యాంకర్లు పెట్టే వాళ్ళు ముందుకు రండి. తోలుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా సహకరించండి. ఎవరు తోలనంటే ఆ తోలుతున్నటువంటి వాళ్ళే తోలుకోండి. ఇది ఊరికి వేరుగా ఉంటుంది కాబట్టి అందరికీ ఒకే సిద్ధాంతం ఇక్కడ పనికిరాదు. ఒక ఊరిలో సింగిల్ సర్పంచ్ తోలుతాడు, ఇంకొక ఊరిలో 2-3 ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి తోలిస్తున్నాం. వాళ్ళే కంటిన్యూ అవుతారు. వాళ్ళు కాకుండా ఇంకా అదనంగా ఎవరెవరైతే అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా తోలిస్తాం. వాటర్ సమస్య మన దగ్గరికి రావడానికి వీలే లేదు. ఇది మీ బాధ్యత, నాయకుల బాధ్యత. నాయకులు వాళ్ళందరినీ కలుపుకోవాలి. ఎవరు కూడా వాటర్ ఇవ్వట్లేదు అనేటటువంటి మాటని అనడానికి వీల్లేదు. బాధ్యత తీసుకొని తోలించండి. వర్గం పులల్సిరు మండలం మల్లాపాల గ్రామ పంచాయతీ. నా పేరు ఆవుల రమణారెడ్డి, మాజీ సర్పంచ్. మేము గత 4 సంవత్సరాల నుంచి గ్రామాల్లో మంచినీటికి ఇబ్బంది పడుతుంటే సర్పంచులు, మాజీ సర్పంచులు కానీ గ్రామ నాయకులు అందరూ ఈ 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో నీళ్లు తోలుతున్నారు. కానీ ఒక 3-4 సంవత్సరాల నుంచి నిధులు ఆగిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి నీళ్లు కూడా తోలడం ఆపేశారు. కానీ మన ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ సారు వచ్చిన దగ్గర నుంచి నేనున్నాను, మీకు మాట ఇస్తున్నాను, రాజశేఖర్లకి నేను మాట చెప్పానంటే మడమ తిప్పను, మాట తప్పనన్న విధంగా మీరు తోలండి అని మళ్ళీ ఆయన వచ్చిన నుంచి నీటి ట్యాంకర్లను కంటిన్యూ చేసి ఆయన చెప్పిన విధానంగానే ఎలుగొండ ప్రాజెక్టు ఓపెనింగ్కి వచ్చే ముందు రోజే మీకు డబ్బులు వేపిస్తానన్న విధంగా
ప్రతి మన ఎర్రనపాలెం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పాత బకాయిల మొత్తాన్ని 5వ తారీఖే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ఆయన దాదాపు 10 సార్లు తిరిగి కలెక్టరు, ఎస్సీ గారితో, ఈఎన్సీ గారితో మాట్లాడి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని తీసుకెళ్లి రావాల్సిన బకాయిలు ఇప్పించాడు. అదేవిధంగా దాదాపు 42 కోట్ల రూపాయలు డబ్బులు వేయించాడు. ఆ 6వ తారీఖే జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు గ్రామాల్లో 1 నెల అయితే ఆపేశారు పూర్తిగా గవర్నమెంట్. ఆపినా కానీ చంద్రశేఖర్ సారు నేనున్నాను తోలండని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కూడా ఆపిన గ్రామాలలో ఆయన సొంత నిధులతోనే తోలిస్తున్నాడు. రేపు 2-3 రోజుల నుంచే ఎంపీ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరు కలిసి కూడా ఏ గ్రామానికి ఎన్ని ట్యాంకర్లు అవసరమో ఇక్కడ లిస్టు రాపిచ్చి వారం మేమే డబ్బులు ఇస్తాము, మీరు ఈ నియోజకవర్గంలో ఏ ప్రజలు కూడా నీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అందరికీ చెప్పి ఈ రోజు నుంచి కూడా సారు, ఎంపీ గారు నిధుల నుండి ఇద్దరు సొంత నిధులతోనే అన్ని గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా అందిస్తామని ఇప్పుడే సారు గారు చెప్పున్నారు. అందుకని సార్కు కృతజ్ఞతగా మేము ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నీళ్ళ ట్యాంకర్ల కాంట్రాక్టులు కానీ, సర్పంచులు కానీ, నాయకులు కానీ, గ్రామ ప్రజలు కూడా ఎంపీ గారికి ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా వంతు మేము కృషి చేసి భారీ మెజార్టీ ఇస్తామని కూడా మేము ఈ నీళ్ళ ట్యాంకర్లు గ్రామ ప్రజలందరి తరఫున మీకు తెలియపరుస్తున్నాం. మాది పెద్దారెడ్డి మండలం ఏడుగులపాడు మా గ్రామం. మేము గత 4 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీలో ఉండి మేము ఈ సురేష్ సార్ వాళ్ళ మాటలు చెప్పడం వలన మేము నీళ్లు తోలడం జరిగింది. కానీ గత 4.5 సంవత్సరం నుండి మాకు ₹1 కూడా మాకు డబ్బులు పడలేదు. కానీ మా సొంత నిధులతో మేము నీళ్లు తోలి చాలా ఇబ్బందులు పడినాము, ప్రజల అవసరాలు తీర్చాము. కానీ సురేష్ సార్ను ఇక్కడ నుండి కొండేపి మార్చిన తర్వాత మా బిల్లులు పడతాయో పడవని మేము ఆందోళనగా చాలా భయపడిన పరిస్థితుల్లో మాకు చంద్రశేఖర్ అన్న మా యొక్క గోడు విని మాకు ఆ బిల్లులు పడేలాగున మాకు కృషి చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఇక నుండి కూడా తోలే నీటి బిల్లులకు గవర్నమెంట్ ఒకవేళ మన యొక్క సమస్య తీర్చకపోయినా నేను నా సొంత నిధులతో, ఎంపీ గారి నిధులతో, మా నిధులతో మీరు నీళ్ళు తోలండి, మేము మీకు సహాయం చేస్తాం, మేము మీకు ఇప్పిస్తాము అని మాకు భరోసా ఇచ్చారు. అందుకు మేము చంద్రశేఖర్ అన్నకు ఎంపీ గారికి కృతజ్ఞమై ఉన్నాము. అదేవిధంగా వారిని మేము ఈ యొక్క నియోజకవర్గంలో ఘనమైన మెజార్టీతో మేము గెలిపిస్తాము. అందరికీ నమస్కారం. నేను గతంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్గా పనిచేశాను. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా కూడా ఎర్రగొండపాలెంలో పనిచేస్తూ ఉన్నాను. 5 మండలాల నుంచి ఎస్సీ మోర్చా, బీసీ మోర్చా నాయకులు మొత్తం ఒక 150 కుటుంబాలు ఈ పార్టీ నుంచి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ చంద్రశేఖర్ అన్న వైసీపీ పార్టీలో కన్వీనర్గా ఉంటూ ఇన్ఛార్జిగా మంచి పాలన అంటే మంచి ప్రజలతోటి మంచి సత్సంబంధాలతోటి మంచి జనాలతోటి మంచి సంబంధాలతోటి ముందుకెళ్తూ ఉన్నాడు. ఈ పార్టీ వైసీపీ పార్టీ రేపు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న పార్టీ. అందుకోసం కాబట్టి మేము బీజేపీ పార్టీ నుంచి ఒక 150 కుటుంబాలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను బీజేపీ పార్టీలో కన్వీనర్గా పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ నన్ను అనవసరమైన అలిగేషన్స్ పెట్టేసి నేను ఈ నియోజకవర్గంలో 5 మండలాలలో ఎంతో కాలం నుంచి నేను పనిచేస్తూ ఉన్నాను. ఇది ఎస్సీ సామాజిక వర్గం కానీ ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ ఈ ఎస్సీ సామాజిక వర్గంలో నాకున్న మంచి సంబంధాలుండి నేను బీజేపీ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొస్తున్న క్రమంలో కావాల్సి నన్ను బీజేపీ నుంచి తప్పించారు. ఎక్కడో ఉన్న ఇనుకొండ నుంచి ఈ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి తీసుకొచ్చేసి పెట్టడం ఒకటైతే, ఇంకోటి ఏంటంటే ఆ 3 పార్టీలు కలిసి ఈ మంచిగా ప్రజలకి పరిపాలన ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి కోసం వాళ్ళు సిద్ధమైతే ప్రజలు అందుకోసం వైసీపీకి చేరి వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్న తరుణం ఇది. అందుకోసం కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాలి. అభివృద్ధిని, ప్రజల సంక్షేమాలని, ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనను మనం అందరం గమనించి ఇక్కడ చంద్రశేఖర్ అన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యల్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజలకు అంతంత దగ్గరగా పనిచేస్తున్న అన్నను ఆదరించాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.